తీసుకుంటే మధ్యలో ఒక విలేజ్ వస్తుంది నేరేడుపల్లి అని చెప్పేసి. ఆ నేరేడుపల్లి నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ కూడా లేదు, జస్ట్ ఇదే ఊరు అనమాట. ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే చాలా దగ్గరగా ఉంది. ఇదైతే ఫామ్ ల్యాండ్. సో ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఈ ల్యాండ్ టోటల్గా వచ్చేసి మనకి 1 ఎకర్ 8 గుంటాస్ అని చెప్తున్నారు. ఈ 1 ఎకర్ 8 గుంటాస్కి టోటల్గా వచ్చేసి కాంపౌండ్ వాల్ అయితే కట్టేశారనమాట. సో టోటల్గా ఎలా ఉంది అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. లైక్ ఒకవేళ ఇల్లు అక్కడ కట్టుకున్నట్లయితే అక్కడ స్విమ్మింగ్ పూల్ కానీ అదంతా వేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంది ఈ ల్యాండ్ అయితే. 1 ఎకర్ 8 గుంటాస్ అనమాట. రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి ఎక్కడో అడవుల్లోనో ఎక్కడో లేదు, చాలా నీట్గా లైక్ హైవేకి జస్ట్ ఒక 4 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. అండ్ సేమ్ టైం మధ్యలో నేరేడుపల్లి అని చెప్పే ఊరు ఉందన్నమాట. ఈ ఊరిని ఆనుకునే ఉంది. జస్ట్ ఒక 500 మీటర్స్ ఉంటుంది అంతే, అంత మించి ఉండదు. సో ల్యాండ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. టోటల్గా ఫినిషింగ్ చేసేసి నీట్గా కాంపౌండ్ వాల్ కట్టారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కావాలనుకుంటే మాత్రం వరలక్ష్మి గారిని సంప్రదించండి. స్క్రీన్ మీద ఆవిడకి నెంబర్ కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఆవిడతో మాట్లాడి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని సీరియస్గా రీజనబుల్ ప్రైస్లో అయితే మీరు తీసుకోవచ్చు. సో టోటల్గా వచ్చేసి 1 ఎకర్ 8 గుంటాస్ అనమాట. ఈ ల్యాండ్ టోటల్గా వచ్చేసి మంచిగా నీట్గా ఫినిషింగ్ పెట్టేసి గోడ అయితే కట్టేశారనమాట, పరాయి గోడ కట్టేశారు. టోటల్గా ల్యాండ్ చూసుకున్నట్లయితే 1 ఎకర్ 8 గుంటాస్ చాలా అంటే చాలా నీట్గా ఉంది. అంటే మొత్తం ఫినిషింగ్ అంతా చేసి పెట్టారు. బాలనగర్ నుంచి జస్ట్ ఒక 4 కిలోమీటర్స్ దూరం అనమాట. అంటే బాలనగర్ మెయిన్ ఏదైతే షాద్నగర్ హైవే ఉందో, నేరేడుపల్లి అనే ఊరు నుంచి జస్ట్ ఒక 500 మీటర్సే, ఎక్కువ దూరం కూడా లేదు అండ్ ఇదని చెప్పొచ్చు. సో ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కుదిరితే ఫస్ట్ వచ్చి మీరు విజిట్ చేయండి, ఆవిడకి కాల్ చేయండి, ఆవిడే తీసుకొచ్చి మీకు చూపిస్తారు. ఒకసారి వచ్చిన తర్వాత చూసుకొని మీకు అంతా నచ్చితే అట్మాస్ఫియర్ కానీ లేదంటే చుట్టుపక్కల ఏరియా మొత్తం కానీ అండ్ నేను చెప్పినట్టుగా లొకేషన్ మెయిన్ రోడ్కి ఎంత దూరంలో ఉందో ఒకసారి మీరు ప్రాక్టికల్గా వచ్చి చూసుకున్న తర్వాత కుదిరితే అప్పుడు తీసుకోండి. నిజంగా నా వరకు అయితే నాకు చాలా బాగా నచ్చింది.